అందరికీ హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా వీడియో ఎందుకు తీస్తున్నాను అని. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, మొత్తానికైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేస్తే నేనేం చెప్తున్నాను ఏమనేది మీకు అర్థం కాదు. సో మీరు అడిగిన ప్రశ్నలకి నేను ఏమేమి సమాధానం చెప్పాననేది మీకు అస్సలు అర్థం కాదు. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో ఇంకాస్త ముందుకు వెళ్తుంది. తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు ఫ్రెండ్స్. కొత్తగా యూట్యూబ్ ఎవరైనా తీస్తుంటే వాళ్ళు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. స్కిప్ చేస్తే నేనేం చెప్పాననేది మీకు తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి ఏం చెప్పాను ఏమనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు అందులో దొరుకుతాయి. ఓకే ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఫ్రెండ్స్, నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో ఫస్ట్ పాయింట్ 1 వచ్చేసి, అక్క మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చిందా? సెకండ్ వచ్చేసి, అక్క మీకు యాడ్ స్పిన్ వచ్చిందా? థర్డ్ వచ్చేసి, అక్క మీకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిందా అక్క అని వచ్చింది. సో ఈ కామెంట్స్ నాకు 2-3 పెట్టారండి. సో ఆ 2-3కి నేను ఇచ్చే సమాధానం. సో ఇంకా ముందు వస్తాయేమో అని అనుకొని నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఫ్రెండ్స్, దయచేసి ఏమనుకోకుండా, వేరే కామెంట్స్ ఏం పెట్టకుండా, సో నాకు వచ్చిన కామెంట్స్కే నేను ఇస్తున్న సమాధానం ఫ్రెండ్స్. మొత్తానికైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే నేనేం చెప్పాను వీడియోలో అనేది మీకు అర్థమవుతుంది. అశ్విని పేదింటి అమ్మాయి ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కొట్టండి, తప్పకుండా బెల్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్. అండి నాకు ఇలాంటి క్వశ్చన్, సో అందుకనే తీస్తున్నాను నేను. సో మొత్తానికి, అక్క నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిందా మీకు అని అడిగారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు పేమెంట్ వచ్చిందా? థర్డ్ పాయింట్ వచ్చేసి యాడ్ స్పిన్ వచ్చిందా అని. ఇంతకు ముందు వీడియో మీరు చూసుంటే ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను. నేను ఏది వాచ్ అవర్స్ అనుకున్నాను ఏవి అనేసి. ఆ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. దయచేసి తప్పకుండా చూడండి. అందులోనే తెలిసిపోతుంది మీకు ఏమొచ్చింది ఏం రాలేదు అని. సో మొత్తానికి ఈ క్వశ్చన్స్కి అయితే నేను ఇస్తున్న ఆన్సర్. ఇంతకు ముందు వీడియో తప్పకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. సో అక్క, నాకు వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు అక్క, కంప్లీట్ అవ్వలేదు. నేను తీస్తున్నదే వీడియోస్ 2 months నుంచి. అది కూడా నేను తెలియకుండా నేను మోసపోయాను. అది ఎలా మోసపోయానంటే, వాచ్ అవర్స్ని యూఐటీ స్టూడియోలో ఇట్లా ముందర మనం ఓపెన్ చేయగానే వైటీ స్టూడియో ఇట్లా రైట్ సైడ్ ఒక బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్లో 1.1K 1.2K వాచ్ అవర్స్ అని ఉంటే నేను అదే వాచ్ అవర్స్ అనుకొని మోసపోయాను. ఇంతకుముందు వీడియోలో కూడా అదే చెప్పాను. అది చూసి నేను మోసపోయానండి. సారీ అందరికీ, ఒకవేళ ఎవరికి డౌట్స్ ఉంటే వాళ్ళందరికీ. సో నేను వాచ్ అవర్స్ అదే అనుకొని మోసపోయాను. అది నా తప్పే, ఒకరి తప్ప అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నాకు తెలియక నేను అదే వాచ్ అవర్స్ అనుకున్నాను. వ్యూస్ వచ్చేసి ఇక్కడ lakhs, 5 lakhs, 6 lakhs పోతా అంటే, అబ్బా మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి వాచ్ అవర్స్ వస్తుంది. ఇంతకుముందు కొన్ని ఛానల్స్ చూస్తూ ఉండేదాన్ని నేను. పాపము వాళ్ళు నాకు నేను ఇన్ని ఇయర్స్ అవుతుంది, నాకు ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు, నాకు ఇంకా ఏం రావట్లేదు, వాచ్ అవర్స్ రావట్లేదు, యాడ్ స్పిన్ రావట్లేదు, పేమెంట్ రావట్లేదు, ఎందుకు తీయడం, ఇంకా నిలిపేస్తాను, అది ఇది చెప్తా అంటే నేను అదిలే ఇదేలే అప్పుడు ఏదో కొంచెం పక్కకు దోసేసేదాన్ని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు అర్థమవుతుంది వాచ్ అవర్స్ నేనేదో పెద్ద పోజ్గా నాకు తెలిసినట్టుగా నేను మోసపోయానని నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో నాలా మీరు మోసపోకూడదని తెలిసి తెలియకుండా ఎందుకు రావాలి, అన్నీ తెలుసుకొని యూట్యూబ్లోకి రండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ తీస్తున్న వాళ్ళు, వీడియోస్ తీస్తున్న వాళ్ళు, సో తెలుసుకొని రండి. వాచ్ అవర్స్ అనేది వైటీ స్టూడియోలో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఉండేది కాదండి. వాచ్ అవర్స్ వైటీ స్టూడియోలో ఓపెన్ చేయగానే ఇక్కడ కొన్ని మనకు ఆప్షన్స్ చూపిస్తారు కదా, కంటెంటు అవి చూపిస్తారు కదా. సో ఇక్కడ మనకి ఎస్ సింబల్ అని ఉంటుంది. ఇట్లా ఎస్ సింబల్ అని వచ్చేసి ఇట్లా అమౌంట్ది మార్క్ ఉంటుంది, డాలర్స్ది. సో దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఇట్లా కొన్ని వస్తాయి.
యాడ్స్ పేజ్ అవి ఇవి అన్నట్లు వచ్చేసి సబ్స్క్రైబర్స్ 500 సబ్స్క్రైబర్స్కి 3000 వాచ్ అవర్స్, 10 lakh వ్యూస్. అట్లాగే కొంచెం కిందికి వస్తే 1000 సబ్స్క్రైబర్స్కి 4000 వాచ్ అవర్స్, 10 million వ్యూస్ అని వస్తుంది. సో మనం అది కౌంట్ చేసుకోవాలా. 500 సబ్స్క్రైబర్స్కి 3000 వాచ్ అవర్స్ వచ్చేస్తే మనం అప్లై చేసుకోవచ్చు 500కి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్కి 400 వాచ్ అవర్స్ వచ్చేస్తే అప్పుడు మనకు అప్లై వచ్చేస్తుంది. సో మొత్తానికి అది ఫ్రెండ్స్ వాచ్ అవర్స్ అంటే. నేనైతే అక్కడ బుట్టలో పడిపోయినా. ఫస్ట్లో వచ్చే వాచ్ అవర్స్ చూసి అబ్బా నేనెంత బిన్న బుట్టలో పడిపోయినా, నేనెంత బిన్న బాయిలో దుంకేసినా, అందరూ నాకు అట్లెట్ అవుతుంది నాకు ఈత వచ్చని ముందుగానే బాయిలో ఇంత బిన్న బాయిలో దుంకేస్తానని నేను అనుకోలేదు ఫ్రెండ్స్. సో ఈత వచ్చని రాకపోని నీళ్ళు ఎంత లోతుంది, బాయ్ ఎంత లోతుంది అనేది మాత్రం తెలుసుకోవాలనేది నాకు ఇక్కడ తెలిసింది. సో ఫ్రెండ్స్ అది నాకు తెలిసింది అయితే నేను చెప్పింది. సో నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. నేను అదైతే షార్ట్ వీడియోస్ ఎక్కువ పెట్టేసి లాంగ్ వీడియోస్ పెట్టలేదు నేను. స్టార్టింగ్ నుంచి లాంగ్ వీడియోస్ పెట్టింటే అంతో ఇంతో అది కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి తొందరగా రన్ అవ్వదు అని నా ఫీలింగ్. వీడియోస్ కొంతమందికి నచ్చవు కొత్తగా పెట్టే వాళ్ళకి. అందులో జనాల్లోకి మన పబ్లిక్లోకి అంత తొందరగా వెళ్ళమేమో అనిపిస్తుంది. షార్ట్స్ రన్ అయినంతగా లాంగ్ వీడియోస్ రన్ అవ్వవేమో అనిపిస్తుంది నాకైతే. సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పబోయేది. మొత్తానికైతే మంచి టైటిల్ థంబ్నెయిల్స్ పెట్టండి, వాయిస్ ఓవర్ మందే ఇవ్వండి. ఎంత లేట్ అయినా సరే ఖచ్చితంగా ఒడ్డుకు అనేది చేరుతాము అనేది నా ఫీలింగు. కానీ ఎన్ని రోజులు పడుతుంది ఎప్పటికైనా కానీ ఏదో ఒకటి తేలిపోతుంది. అది రాంగా రైటా, తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అనేది కరెక్ట్గా మనకి తేలిపోతుంది. సో మనం సక్సెస్ అవుతామా లేదా అనేది ఇంకా వెయిట్ చేద్దాం. ఇంత చేసిన వాళ్ళం ఇంకా చేయలేమా, ఇలాగే కంటిన్యూ చేస్తా పోతుంటే లాస్ట్కి మనకి ఏదో ఒకటి దొరుకుతుంది సమాధానం. సో నేను ఆ సమాధానం కోసం వెతుక్కుంటూ పోతాను. నాకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది ఫ్రెండ్స్. సో వాచ్ అవర్స్ అయితే నాకు కంప్లీట్ అవ్వలేదు. సో నాకు ఎంత వాచ్ అవర్స్ ఉంది, నేను దేని చూసి మోసపోయాను అనేది చెప్పాను. ఎంత వాచ్ అవర్స్ ఉంది, దేని చూసి అనేది నాకు తెలియదు అప్పుడు. ఏది వాచ్ అవర్సు, దేన్ని చూస్తా అన్నాను, ఇదే నా వాచ్ అవర్స్ అని నాకు అప్పుడు తెలీదు. సో నేను దేన్ని చూసి మోసపోయాను అనేది నేను అక్కడ వీడియోలో పెడతాను, చూడండి. తర్వాత చూడండి, ఇక్కడ పెడతాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే యాడ్ స్పిన్. ఇంకా మనకి వాచ్ అవర్సే కంప్లీట్ అవ్వండి, మనం అప్లైనే చేయండి, యాడ్ స్పిన్ ఎక్కడొస్తుంది అక్క? సో యాడ్ స్పిన్ కూడా నాకు రాలేదు. ఎట్లా వస్తుంది? వాచ్ అవర్సే కంప్లీట్ అవ్వండి. సో ఇంకా పేమెంట్ అంటారా? ఇవి రెండు లేని మూడోది ఎలా జరుగుతుంది? సో ఇవేవి నాకు జరగలేదు. సో ఇవన్నీ జరగాలంటే మీరే హెల్ప్ చేయాలి. వాచ్ అవర్స్ పెరగాలన్నా, యాడ్ స్పిన్ రావాలన్నా, పేమెంట్ చేతిలోకి రావాలన్నా మీరే హెల్ప్ చేయాల. మీరు చేసే హెల్పే, మీరు చేసే లైకులు, మీరు చేసే సబ్స్క్రైబర్స్, మీరు చూసే వ్యూసే నాకు హెల్ప్ అవుతాయి. ఎంతోమంది చూస్తున్నారు, నా ఒక్కదాన్ని చూడలేరా, నా ఒక్కదానికి హెల్ప్ చేయరా? అశ్విని పేదింటి అమ్మాయిని ఒక ఇంటి అమ్మాయిని మీరే చేస్తారని గట్టిగా నమ్మేశాను ఫ్రెండ్స్. సో మీరే అంతా చేయాలి, మీరే అంతా చూడాలి, మీరే అంతా లైకులు కొట్టాలి, మీరే అంతా వ్యూస్ పెట్టాలి. మీ వల్లే నాకు వాచ్ అవర్స్ రావాలి. ఇదే ఫ్రెండ్స్ నేను అనుకున్నది. సో ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అశ్విని పేదింటి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. వాచ్ అవర్స్ అయితే ఇంకా రాలేదు, యాడ్ స్పిన్ రాదు, అమౌంట్ అయితే అస్సలు రాదు. ఎందుకంటే వాచ్ అవర్స్ కంప్లీట్ లేనిది ఇవి ఎందుకు వస్తాయి? రావు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. తప్పకుండా అశ్విని పేదింటి అమ్మాయి ఛానల్ని చూడండి, చూసి ఎలా ఉంది అనేది కామెంట్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.